ఈరోజు సాయంత్రం దేవుని వాగ్దానం క్రీస్తు ప్రభువు రెండో రాకడ. ప్రభువు రెండో రాకడ అనగా మొదటి రాకడ జరిగినట్లే కదా. ప్రభువు మొదటి రాకడలో క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్య మరియమ్మ గర్భములో జన్మించినని మనకందరికీ తెలిసిన విషయమే. ఈయన భూమి మీద జన్మించుటకు కారణము నరుల యొక్క పాపము, శాపము మరియు మరణము. దీనిని వివేచించుటకు, దేవుని ప్రేమను మరల నరుల మధ్య కనపరచుటకు మరియు దైవరాజ్యమును స్థాపించుటకు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో తన మొదటి రాకడగా వచ్చెను. ఈ రాకడ చివర శిలువ బలియాగము ద్వారా సమస్తము నెరవేర్చెను. ఇలా నెరవేర్చిన ప్రభు తన మరల తిరిగి వస్తానని తన బోధనలో తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 16 వచనం, కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూసెదరని చెప్పాను. యోహాను 14:3, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. మత్తయి సువార్త 25:31, తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఇలా అనేక చోట్ల తమ మరల తిరిగి వస్తానని క్రీస్తు ప్రభు బోధించి ఉన్నాడు. అలాగే తెల్లని వస్త్రములు ధరించిన పరలోక దూతలు కూడా ఇదే విషయమును యేసు శిష్యులకు తెలియజేశారు. అపోస్తల కార్యములు 1:11, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అయితే క్రీస్తు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు మొదటి రాకడ వలే రాక క్రీస్తు ప్రభు తీర్చుట కొరకు వస్తారు. రెండవ రాకడకు మొదటి రాకడకు పూర్తిగా వ్యతిరేకమైన గుర్తించాలి. ప్రేమతో మనలను బంధించి విముక్తులను చేయాలని వచ్చిన క్రీస్తు ప్రభు రాకడను నిర్లక్ష్యము చేసిన వారికి శిక్షను ఇచ్చుటకు తన రెండవ రాకడలో వస్తుందన్నట్టుగా గ్రహించాలి. కనుక మనలో ప్రతి ఒక్కరూ జాగరూకులై క్రీస్తు మనలను బంధు విముక్తులను